ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాలను తెలియజేస్తున్నారు. మన జీవిత ప్రయాణంలో మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రేమ కలిగి జీవించాలో, ఒకటేంటండి, అన్ని విషయాల్లో దేవుడు మాట్లాడుతూ అనేకమైన విషయాలలో మనల్ని బలముగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రతిరోజులాగానే దేవుని మాటలు ధ్యానిస్తున్నట్లు ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. అవునండి, దేవుని యందు నమ్మిక ఉంచు వారిని ప్రభు అంచెలంచెలుగా హెచ్చించే దేవుడై ఉన్నారు, ఆశీర్వదించే దేవుడై ఉన్నారు, వర్ధలింప చేసే దేవుడై ఉన్నారు. దేవుని పైన నమ్మకం ఉంచకుండా మనం ఏ విషయంలో ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాల్లో, ఆ పనుల్లో మనము అపజయాన్ని చూస్తూ ఉంటాం. అసలు నమ్మకుండా మన జీవితంలో దేవుని కార్యాన్ని ఎలా చూడగలుగుతాం కదండి. నమ్మని వారిగా మనం ఉండకూడదు, కానీ దేవుని యందు నమ్మిక ఉంచి వారిగా మనం ఉన్నప్పుడు సమస్తమైన కార్యాలను మనం చూడగలుగుతూ ఉంటాం. చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు, భక్తి చేస్తూ ఉంటారు, కానీ ఏముండదంటే ప్రభు పైన నమ్మకం లేని వారిగా ఉంటూ ఉంటారు. చూడండి, ప్రభు శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటూ ఉంటారు. అలాంటి జీవితాలు ఎన్నిటికి కూడా వర్ధలింపబడవండి. ఈ రోజున ప్రార్థన చేస్తూ నమ్మకం లేకుండా ఏదో ఒక సాధారణమైన క్రైస్తవుడిగా నువ్వు ప్రార్థిస్తున్నావేమో అనుకుంటా, కానీ మనం సాధారణమైన క్రైస్తవులం కాదు. కానీ మన జీవితాలు, మన క్రైస్తవ జీవితం అసాధారణమైన జీవితముగా ఉంది. దేవుని బిడ్డలముగా మన జీవితాల్లో మనము ఒక ప్రత్యేకమైన వారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని నమ్మి ఉన్నాం కాబట్టి ఆయన ఖచ్చితంగా మన ఎడల గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చూడండి, నమ్మిక ఉంచితే అద్భుతాలను మనం చూడగలుగుతూ ఉంటాం. నమ్మకము లేకుండా ఎలాంటి కార్యాలైనా అసంభవం అండి. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి, మనం ఆశపడుతున్నట్లుగా మన జీవితాలు ఉన్నతంగా ఉండాలి, ప్రతి విషయంలో దేవుని కాపుదల, క్షేమము, తోడు, భద్రత అన్నీ ఉండాలి అంటే ప్రభు పైన నమ్మకం ఉంచేవారిగా ఉండాలి. ఉదయకాల సమయంలో నమ్మిక ఉంచేవారిగా ఉన్నారా? నమ్మకము లేని ప్రార్థన చేస్తూ ఉన్నారా? నమ్మిక లేని భక్తి, నమ్మకము లేని ప్రార్థన జీవితం, నమ్మకము లేని క్రైస్తవుడిగా నీవు ఉంటే ఎన్నటికి కూడా వర్ధలింపబడలేరు. చూడండి, అందుకనే మనం ప్రార్థన చేస్తూ ఖచ్చితంగా అవునండి, దేవుడు ఖచ్చితంగా నా ఎడల ఈ కార్యం చేయగల దేవుడై ఉన్నారు, ఇదిగో ఈ కార్యం చేత నన్ను తృప్తిపరిచే దేవుడై ఉన్నారు, ఖచ్చితంగా ఆయన తగిన సమయంలో, తగిన కాలంలో ఈ కార్యం ఖచ్చితంగా నా ఎడల చేస్తూ నన్ను అద్భుతకరంగా నడిపిస్తారనే ఈ మాటలు మన నోటి నుండి ఎప్పుడైతే వస్తాయో, ఎప్పుడైతే మనము విశ్వాసంతో ప్రార్థన జీవితాలతో ముందుకు సాగుతామో ఖచ్చితంగా ప్రభు గొప్ప కృపను చూపించే దేవుడై ఉన్నారు. నమ్మిక ఉంచిన వారి జీవితాల్లో ప్రభు అద్భుతమైన కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని విని ఉన్నాం కదా, ప్రార్థన చేద్దాం. దేవా, నమ్మకం లేని క్రైస్తవ జీవితం మాకొద్దయ్యా, అన్ని విషయాల్లో నా దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం చేయగల దేవుడనే విశ్వాసం, ప్రార్థన జీవితం, నిరీక్షణ కల వారమే ముందుకు సాగుట కృప చూపించమని ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దామండి. ప్రార్థన. తండ్రి, మీ నామానికి స్తోత్రం. అద్భుతకరంగా ఈ ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. నీ యందు నమ్మిక ఉంచువారు వర్ధలింపబడతారు. నమ్మలేని వారి జీవితాలు భయంకరమైన జీవితాలుగా ఉంటాయి. వారు బుద్ధిహీనులని మాట్లాడుతున్నావయ్యా. ప్రభా, నీ యందు నమ్మకము కలిగిన వారిగా మేము మా జీవితంలో ముందుకు సాగుట కృప చూపించమని వేడుకుంటున్నా. నమ్మకం లేకుండా మా ప్రభా, ఎదుగుండి మాకు ఎంత ప్రార్థన జీవితం ఉన్నా ఆ ప్రార్థన జీవితం వ్యర్థమయ్యా. మాకు ఎంత ప్రభా, ఎదుగుండి భక్తి జీవితం ఉన్నా,
ఏళ్ళ తరబడి ప్రభా ఇదిగోండి మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ప్రభా ఇదిగోండి క్రైస్తవులుగా బ్రతికిన నమ్మకము లేని క్రైస్తవ జీవితాలు, బ్రతుకులు వ్యర్థం ప్రభా నమ్మిక ఉంచుతూ ప్రతి విషయంలో నా దేవుడు ఈ కార్యాన్ని చేయగల దేవుడు అనే విశ్వాసం, ప్రార్థన జీవితం, నిరీక్షణ కలిగిన జీవితాలతో ముందుకు సాగుట కృప చూపించండి. ఈరోజు చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో నీ కృప చేత మమ్మల్ని అందరినీ భద్రపరచండి. అలాగే మా ప్రియులందరికీ క్షేమం కృప కలుగును గాక. ప్రత్యేకమైన దీవెనల చేత నింపుతూ ఇంకను బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో ప్రభా మీ దయను, మీ కృప, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఇదిగోండి ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్ కానీ, మ్యారేజ్ డేస్ కానీ ఏవి జరుపుకుంటున్నా మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.